ఓ నెల రోజులు ఊర్లల్లా సర్పంచ్ ఓట్ల ముచ్చట్లేనబ్బా. నామినేషన్లు, ప్రచారం, ఓట్లేసుడు, అదే రోజు కొత్త సర్పంచ్ ఎవరో చెప్పుడు. ఇక దినం ఓట్ల జాతరే. గవన్నీ చెప్పుకుందాం. మొదలైతే హెడ్లైన్స్. రేపటికెళ్ళే నామినేషన్లు, మా అక్కలకే సగం సీట్లు. శంషాబాద్ల విమానాల సర్వీస్ సెంటర్, హైదరాబాద్ కావాలన్నట డిఫెన్స్ కారిడార్. ఆంధ్రాల మాక్ అసెంబ్లీ అదర్స్, స్టూడెంట్ల పర్ఫార్మెన్స్ సూపరు. పవనన్న మాటలు మస్తు చిత్రం, తెలంగాణ మీద ఎందుకో కోపం. రాజ్యాంగ దినోత్సవ సంబురాలు, యాద్ చేసిండ్రు అంబేద్కర్ సేవలు. తెల్లారితే ఊర్లలా సర్పంచ్ ఓట్లకు నామినేషన్లు. పోటీ చేస్తోళ్ళు ఈ పాటికే తయారు కావచ్చురు. అయితే పార్టీ గుర్తుల మీద నిలబడకుండా పార్టీల సపోర్ట్ తోటి పోటీ చేస్తుంటారు. ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయబ్బా. ఏకగ్రీవం చేస్తే డెవలప్మెంట్కు పైసలు ఇస్తామని ఆఫర్లు సుత ఇస్తుండే వరకు పబ్లిక్ కూడా ఆలోచన చేస్తున్నారు. ఇక రేపటికెళ్ళి ఊర్లల్లో అసలు రాజకీయం షురువైతుంది. కానీ ఇప్పుడైతే మా అక్కలు మురిసిపోయే ముచ్చట చూద్దాం. మేం సగం మాకు సగం అన్నట్టుగానే ఉన్నది పో. సర్పంచ్ ఎలక్షన్లలో సగం సీట్లు మా అక్కలయ్యే. మరి రాష్ట్రంలో 12,728 పల్లెలుంటే 5,849 సీట్లు రిజర్వ్ అయినాయి. అంటే 146%. ఈ సీట్లలో అక్కలు తప్ప అన్నలు పోటీ చేస్తానికి ఛాన్స్ ఉండదు. జిల్లాల లెక్క చూస్తే అన్నిటికంటే నల్గొండలో 404 సీట్లు వచ్చినాయట. ఇంకో 12 జిల్లాలలో 200 సీట్ల చొప్పున మహిళా లీడర్లు కుర్చీలో కూర్చోబోతున్నారు. ఇక జనరల్ రిజర్వేషన్ వచ్చిన కాడ ఎవరైనా నిలబడొచ్చు కాబట్టి ఆడ కూడా అక్కలకు ఛాన్స్ ఉంటది. గా లెక్కన చూస్తే ఈ కిత్తకు తెలంగాణ అంతటా మహిళా సర్పంచులే ఎక్కువ ఉంటారు పక్క. ఇక మొత్తం సీట్లలో జనరల్ 5,244, బీసీలకు 2,178, ఎస్సీలకు 2,110, ఎస్టీలకు 3,201 సీట్లు ఫైనల్ అయినాయి. బీసీలకు 8 జిల్లాలలో, ఎస్సీలకు 5 జిల్లాలలో 100కు మీద సీట్లు వస్తున్నాయి. మహిళా కోటా చూసినా జనరల్ చూసినా నల్గొండ జిల్లా వాళ్ళకే ఎక్కువ. ఇటు రిజర్వేషన్లు ఫైనల్ అయినాయి, అటు ఓట్ల గంట మోగింది. తెల్లారితే పల్లెలలో ఫస్ట్ విడత నామినేషన్ల పండుగ వచ్చే నెల 11 నాడు ఓట్లు. అటు ఇంకా 14, 17 తారీఖులలో కడమ ఊళ్ళల్లో పెడతారు. పొద్దుగాల బ్యాలెట్ల ఓట్లేస్తే పొద్దుముకే వరకే మీ సర్పంచ్ ఎవరో తేలిపోతుంది. ఇక పోటీ చేస్తోళ్ళు నామినేషన్లకు ప్రచారానికి తయారుకుంటుండ్రి. మరి దినం రోడ్ల మీద లక్షల బండ్లు తిరుగుతాయి. పెట్రోల్ పోసినమా, కిక్కు కొట్టినమా అంటే ఎల్లకాలం నడుస్తాయా? 2 నెలలకో 3 నెలలకో ఇంజన్ల ఆయిల్ మారవాలి. చైన్ లూజ్ ఉంటే టైట్ చేయాలి. బ్రేకులు మంచిగా పడుతున్నాయో లేదో చూసుకోవాలి. గవన్నీ మనం చేయలేం కాబట్టి మెకానిక్ ఇస్తాం. ఏమైతుందని లాపరవ చేస్తే తొవ్వ నడిమిట్లా ఏడాగిపోయేది తెలియదు. సేమ్ అట్లనే విమానాలకు రిపేర్లు ఉంటాయి కదా. రైట్. పట్నం శంషాబాద్ గాలి మోటార్ డిపోలా ఎయిర్ క్రాఫ్ట్ సర్వీస్ సెంటర్ చాలా అయింది. అంటే విమానాలు రిపేర్ చేసే సెంటర్ అన్నట్టు. మనం బైకులు, కార్లు సర్వీసింగ్ ఇస్తాం కదా, సేమ్ అట్లనే గాలి మోటార్లు సర్వీసింగ్ ఇక్కడ నడుస్తుంది. సాఫ్రాన్ అనే కంపెనీ వాళ్ళు ఈ సెంటర్ పెట్టిరట. ఢిల్లీకెళ్ళి మోడీ సారు ఆన్లైన్ లో చాలు చేస్తే మన సీఎం రేవంత్ రెడ్డి సారు, సెంటర్ గాలి మోటార్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సార్లు వచ్చిండ్రు. ఇన్నొద్దులు బయట దేశాలకెళ్ళి పిలిపించి రిపేర్ చేపించేదట. ఈ కాంచెలి మన తానే చేస్తారు. దేశంలోనే ఫస్ట్ టైం హైదరాబాద్ లా ఈ సెంటర్ పెట్టినం. లోకల్ గా ఉద్యోగాలు పెరుగుతాయి. ఆల్రెడీ 1,500 విమానాలు కొత్త తెస్తున్నాం. ఆటి సర్వీసింగ్ ఈడనే అవుతుందన్నాడు మోడీ సారు. मेंटेनेंस, रिपेयर एंड ओवरहॉल एमआरओ की सुविधाओं की जरूरतें भी बढ़ रही है. हमारा 85% एमआरओ का काम देश के बाहर होता रहा है. సాఫ్రాన్ కంపెనీకి అన్ని తీర్ల సౌలతులు చేస్తాం. హైదరాబాదు, బెంగళూరు డిఫెన్స్ కారిడార్లు చేయాలని మన సీఎం సారు ఈ సర్వీస్ సెంటర్ తోటి ఇంజన్ల తయారీ కూడా తగ్గుతుందని గాలి మోటార్ల మంత్రి అనుకొచ్చిండ్రు. I also appeal to Honorable Prime Minister Narendra Modi ji to declare Bangalore, Hyderabad as a defense and aerospace corridor. 300 engines annually which will presently go out of the country to get serviced. In the process, it will create over 1,000 specialized jobs
for Indian engineers. మనం బండ్లు నడపాలంటే టైంకు సర్వీసింగ్ ఎంత ముఖ్యమో ఈటికి సుతగంతే. ఇన్నొద్దులకు మన తాన్నే రిపేర్ సెంటర్ పెట్టిండ్రు కాబట్టి హైదరాబాద్ గాలి మోటార్ల యూనిట్ల సుత ఇంకో అడిగేసినట్టే. మన తాన ప్రతిపక్షం ఉంది గాని అసెంబ్లీకి ప్రతిపక్ష లీడర్ కేసీఆర్ సారు రాడు. కాకుంటే ఏం మాట్లాడాలి, సర్కార్ను ఎట్లా క్వశ్చన్ చేయాలని పార్టీ లీడర్లకు సలహాలు ఇచ్చి పంపుతాడు. ఆటోళ్ళు ఈటోళ్ళ నడుమ గట్టిగానే నడుస్తుంది. అదే ఆంధ్రాకు పోతే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తలేరని జగనన్న అసెంబ్లీకి రాడు, వాళ్ళ పార్టోళ్ళు రారు. ఏమున్నా వాళ్ళే క్వశ్చన్లు అడుగుడు, వాళ్ళే ఆన్సర్లు చెప్పుడు. కానీ ఇవాళ మాత్రం ఆంధ్ర అసెంబ్లీ అదిరిందబ్బా. రైట్, జనగణమన తోటి చాలా అయ్యింది. ప్రోటెన్ స్పీకర్ గారు కుర్చీలకు వచ్చిర్రు, ఎమ్మెల్యేలంతా స్పీకర్ మేడాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మీరు అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమాన త్రాసు లాంటి వారు. ప్రభుత్వం తమ మెజారిటీతో మా గొంతు నొక్కాలని చూస్తే మాకు రక్షణగా నిలబడాల్సింది మీరే. ఆ తమ్ముడు సీఎం చంద్రన్న అయితే ఈ చెల్లెమ్మ ప్రతిపక్ష లీడర్ జగనన్న. మరి చిన్న సీఎం ఏడి అంటారా? సభ్యులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చెంపదెబ్బ లాంటి సమాధానం ఉంది. వర్షాలు మొదలయ్యే లోపు పెండింగ్ లో ఉన్న 20 తండాల్లో పనులు ప్రారంభించి మార్చి లోపు పూర్తి చేస్తాం. నిధులు కొరత లేదు. సేమ్ పవన్ అన్న లెక్కనే జోష్ మామూలుగా లేదు పో. ఈ కుర్చీకి కుడి ఎడమలు ఉండవు, కేవలం రాజ్యాంగం మరియు సభా నియమాలు మాత్రమే ఉంటాయి. స్పీకర్ అయ్యన్న సార్ లెక్కనే తెలుగులోనే సభను నడిపిస్తోంది. ఇక ఎమ్మెల్యేలు క్వశ్చన్లు అడుగుడు, మంత్రులు సమాధానాలు చెప్పుడు. నాణ్యమైన విత్తనాలనే మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. 3 నెలల పంట కాలం తర్వాత మేము చెప్పే దిగుబడి లెక్కలే మాట్లాడతాయి అధ్యక్ష. రాష్ట్రంలో నేరాల ఘోరాల మీద పోలీస్ మంత్రి లెక్కలు చెప్తే అటుకెళ్లి ప్రతిపక్షం లీడర్లు ఈ మాటలు అన్నారు. దాటవేయకండి, పైలట్ సెంటర్ లో ఎప్పుడు వస్తాయి డేట్ చెప్పమనండి అధ్యక్ష. చెప్పండి చెప్పండి. సైలెన్స్ సైలెన్స్. సేమ్ టు సేమ్ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల నడుమ ఫైటింగ్ నడిచినట్టే ఉన్నది పో. ఎవ్వరు తగ్గుతలేరు. మన దేశ జనాభా ఎంత? 140 కోట్లు. కానీ వచ్చే మెడల్స్ ని వేలతో లెక్క పెడతా అధ్యక్ష. రాసుకోండి రికార్డుల్లోనే. ఇది నా స్టేట్మెంట్. ఇకపై తుఫాను హెచ్చరికల వల్ల ప్రభుత్వం ఎప్పుడైతే వ్యాధిని నిషేధిస్తుందో ఆ నిషేధిత రోజుల్లో ఉపాధి హామీ పథకం 10 దినాలుగా పరిగణిస్తాం. అరేవా బుడ్డోడు నా లెక్కనే మాట్లాడుతున్నాడని చంద్రన్న చూడండి ముసి ముసి నవ్వుతున్నాడు. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం అని ఆంధ్ర అసెంబ్లీలో సపరేట్ సెట్టింగ్ వేసి స్టూడెంట్స్ తోటి మాక్ అసెంబ్లీ పెడితే గిట్ల పర్ఫార్మెన్స్ చూపించారు. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల నడుమ కొట్లాట, స్పీకర్ పోడియం దగ్గరకు పోవడు, మార్షల్ వచ్చి గుంజుకపోవడు, సేమ్ టు సేమ్ చూపించారు. అతి చిన్న వయసులో నేను ఎమ్మెల్యే అయ్యాను. మీరు అతి చిన్న వయసులో, నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించాను. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కొడతారో లేదు నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు మా అమ్మ నన్ను కొట్టేది. ఒక్క చిన్న తప్పు చేసినా గట్టి కొట్టేది. ఇప్పుడు కూడా ఒక పదం అటు ఇటు తూలినా ఇమ్మీడియట్ గా నాకు మెసేజ్ పెడుతుంది. ఇక ఆకలరా రాజ్యాంగం ప్రతిజ్ఞ చేసి పిల్లలతోటి గ్రూప్ ఫోటో దిగిండు సీఎం సారు, మంత్రులు. కానీ స్కూల్ ఏజీలనే గిట్ల పర్ఫార్మెన్స్ చూపించారంటే పెద్దగైనాక పక్కా లీడరే అయ్యేటట్టున్నారు పో. హౌ బరాబర్ మాట్లాడతా, నాకు హక్కు ఉంది. గాయన గట్లెట్లా అంటాడు? అది రూల్ ప్రకారం తప్పు. నన్ను ఇడు ఉండొద్దంటానికి నువ్వెవరు? ఏడనైనా బతికే స్వేచ్ఛ ఉన్నది. నాకు నచ్చిన దందా వేసుకుంటా. నడిమిట్లా మీరెందుకు అడ్డం పడతారు? రూల్ ప్రకారం నాకు పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఆప్తానికి వాళ్ళెవరు? ఇగో గిట్ల రూల్స్ మాట్లాడతారు, ధైర్యంగా కొట్లాడతారు. మరి గా హక్కు మనకిచ్చింది ఎవరు? అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగం. రైట్, ఢిల్లీ పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యం మా సంబరంగా నడిచింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకరు, ప్రధాని మోడీ, ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ ఎంపీలు వచ్చిండ్రు. మన రాజ్యాంగం రాసి ఆమోదించి బరాబర్ ఇయాల్టికి 76 ఏండ్లు. అందుకే తెలుగు, మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కాశ్మీరీ, ఒడియా, అస్సామీ భాషల్లో రాజ్యాంగం కాపీలను విడుదల చేసింది రాష్ట్రపతి మేడం. ఇప్పటిదాకా సర్కారులు చేసిన కార్యాలు యాద్ చేసి పైసా పతారల ఇండియా దునియాలనే 3వ జాగాలో ఉందని తారీఫ్ చేసింది. भारत विश्व की
तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने की ओर అంతకు మొదలు రాజ్యాంగ ప్రవేశిక చదివిండ్రు లీడర్లంతా, అట్లనే పోయి రాసిన వాళ్ళందరికీ నివాళులు అర్పించిండ్రు. ఇక పబ్లిక్ అంతా అంబేద్కర్ చూపెట్టిన తోవల నడవాలి, అదే ప్రజాస్వామ్యానికి పునాది, ఓటక్క అందరు ఆడకం చేయాలి, ప్రతొక్క ఎలక్షన్ లో ఓటేయాలని ఉత్తరం బయటికి ఇడిచిండు మోడీ సారు. రాజ్యాంగం అంటే పోయి కాదు, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం అని పిట్టగుట్లే రాసుకొచ్చిండు రాహుల్ గాంధీ సారు. దేశమంతటా అంబేద్కర్ కు పూలమాల లేసుడు, ఈ స్కూళ్ళు కాలేజీలలో సుధా జోరుగా సంబరాలు చేసిండ్రు. పట్నం బాగ్లింగంపల్లి అంబేద్కర్ లా కాలేజీలో జరిగిన కార్యానికి పెద్దపల్లి ఎంపీ వంశీ సార్ వచ్చిండు. అందరు పాలిటిషియన్స్ కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద ఒక చిన్న ఎగ్జామ్ పెట్టాలి. if we pass that exam, that means we are qualified enough to be there. 2 ఏళ్ల 11 నెలల 18 రోజులు పట్టింది అంబేద్కర్ సార్ రాజ్యాంగం రాస్తానికి. ఇవాళ మన రాష్ట్రం మనకయిందంటే రాజ్యాంగం వల్లనే మరి. హౌ ఆలు చేయబట్టే గిట్లయింది. పక్కింటోళ్ళ కళ్ళు అస్సలు మంచి కావు, ఎప్పుడు మా మీదనే పడి ఏడుస్తుంటారు. ఎదిరింటోళ్ళు ఉంటారా నాయన, ఎప్పుడు వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు అని చూసుడే. అలా సూపు పడితే చాలు దర్వాజకు గట్టిన దోర్నపాకు కూడా కాలిపోతుంది, గంత దిష్టి పెడతారు. ఇగో గిట్ల తిట్టుకుంటారు కొందరు. వాళ్ళకేం జరిగినా అవతలోళ్ళే వేసిండ్రని ఫీల్ అవుతుంటారు. కానీ గీసారి గట్లనుడే చిత్రం ఉందబ్బా. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఏదెక్కడి కథరో తెలంగాణ ఉద్యమానికి గోదావరి జిల్లాలో పచ్చదనానికి లింక్ ఏందో. మా నీళ్లు మా కొలుల కోసం మేము గొట్లాంజం రాష్ట్రం తెచ్చుకున్నాం, గోదావరి పచ్చ ఉంటే మేము ఓర్వనట్టే మాట్లాడవచ్చేరే. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ముద్దుగున్నది ముచ్చట, కొబ్బరి చెట్లకు తెలంగాణలో దిష్టి దాకిందట. ఆంధ్ర కోనసీమల కాలువలలో సముద్రపు ఉప్పు నీళ్లు వారి పంటలు ఖరాబ్ అయితే చూస్తానికి పోయి తెలంగాణ మీద గిట్లా మాట్లాడిండు ఆంధ్ర చిన్న సీఎం పవన్ అన్న. మీ కొబ్బరి చెట్లకు మేమేమన్నా మందులు కొట్టినమా, కాలువలలో ఉప్పు నీళ్లు వారిచ్చినమా? నష్టం జరిగితే ఎట్లా బయటపడాలనో చూడాలి, రైతులకు ఎట్లా ఆసర కావాలనో ఆలోచన వేయాలి, గాని ఇంకా మా మీద పడి ఏడ్చుడేంది సారు. మనకు ఏదన్నా ఆపతొస్తే దోస్తుల కాడ చుట్టాల కాడ అప్పు చేస్తాం. ఎవ్వరి కాడ పైసలు దొరకకుంటే దుక్నంలా బంగారం కుదువ పెడతాం. కొందరు భూములు ఇండ్లు బేరం పెడతారు, లేదంటే బ్యాంకులో కుదువ పెడతారు. కార్లు బైకులు పెట్టి సుత పైకం తెచ్చుకుంటారు. అప్పటి మందం ఆపతికి దేని మీద 10 రూపాయలు వస్తాయంటే గవి కుదువ పెడుతుంటారు, లేదంటే అమ్మేస్తారు. మరి గీడేం చేసిండ్రంటే, ఈ పోలీస్ అన్న పేరు భానుప్రకాష్ రెడ్డి, పట్నంలో అంబర్పేట ఎస్ఐ, కానీ ఇప్పుడు సస్పెండ్ అయ్యిండు. లంచం తీసుకోను డ్యూటీలో లాపర్వా చేసావు కాదుల్లో ఆన్లైన్ లో బెట్టింగ్ లాడిండట. క్రికెట్ బెట్టింగ్ లో పైకం పోగొట్టుకుని దొంగలతనం పట్టుకున్న బంగారం కూడా అమ్ముకున్నాడు. అంటే చూడండిగా ఏడికే అయిపోలే, డిపార్ట్మెంట్ ఇచ్చిన రివాల్వర్ కూడా కనబడతలేదట. బేరం పెట్టుండొచ్చు అంటున్నారు పై ఆఫీసర్లు. పోయిన నెలలో పెద్ద ఆఫీసర్లు పోలీస్ స్టేషన్ చెకింగ్ చేస్తానికి వచ్చినప్పుడు నీ తుపాకీ తెప్పో అంటే ఏవేవో కథలు చెప్పిండట. ఇకేమున్నది, కేసు రాసి ఎంక్వైరీ చేస్తే ఈ ముచ్చట్లన్నీ బయటపడ్డాయి, ఎమ్మటే సస్పెండ్ చేసారు. కానీ పోలీస్ అయి ఉండి బెట్టింగ్ పెట్టేటోళ్ళని పట్టుకోవాలి గాని మీరే ఆడితే ఎట్లా సారు? రివాల్వర్ కూడా ఏడమిండో గాని కొన్నోడేమన్నా దేశాన్ని ఉద్ధరించే పని చేస్తాడా? నేరాలు ఘోరాలే నాయే. గసంటోళ్ళ చేతిలో తుపాకీ పెడితే ఏమైతుందో తెలియదా? ఏమిటికొచ్చింది సారు, ఉత్తపుణ్యానికి పైకం బాయే ఇజ్జత్ వాయే. ఇక ఈ పనివంతుని పేరు బత్తుల శశికిరణ్ రెడ్డి. పట్నంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అని ఫేక్ ఐడి కార్డులు చూపించి ధమ్కీలు ఇచ్చి పైసలు గుంజుతున్నాడట. ఎన్కేమడి సెక్యూరిటీగా బాడీ గార్డ్స్ కూడా ఉన్నారటోళ్ళు. ఇతను పబ్లిక్ ని నమ్మించడానికి వెపన్ లైసెన్స్ కలిగిన వ్యక్తుల్ని వాళ్ళు గన్మెన్లుగా నియమించుకొని ఇక్కడ తిరిగేటప్పుడు బండి మీద సైరన్ పెట్టుకొని తర్వాత ఆ గన్మెన్లతో తిరగటం మూలన ఇంత బిల్డప్ ఇచ్చే వరకు అవతలలో ఉత్తగానే నమ్ముతున్నారు అన్నట్టు. షేక్పేటలో ఓ జిమ్ ఓనర్ కాడ 18 లక్షలు వసూలు చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దొరకబట్టేండ్రు. మందిని ముంచడానికి రోజుకొకటి తయారైతున్నాడు పో. హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ కోట, ఇటు సచివాలయం, ట్యాంక్ బండ్, బుద్ధుని విగ్రహం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, దమ్ బిర్యానీ ఫేమస్ అని గుర్తు చేస్తారు. బొంబాయిలా గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ మ్యూజియం, స్టాక్ మార్కెట్ బిల్డింగ్. తమిళనాడు అంటే గుళ్ళు గోపురాలకు బగ్గ ఫేమస్. కేరళ కొబ్బరి తోటలు. మరి ఢిల్లీ అంటే రాష్ట్రపతి బంగ్లా, పార్లమెంటు, ఎర్రకోట, ప్రధాని సారు, ఎంపీలు అందరు ఆడనే ఉండేది.
కానీ ఇప్పుడు ఆటికంటే ఢిల్లీ అనగానే గిదే యాద్ చేస్తున్నారు అంతా. ఢిల్లీ పబ్లిక్ కు మోసం అరణిస్తలేదు గలీజ్ గాలి. పొద్దుగాల 10 దాటినా ఎండ పొడలేక పొగసూరినట్టే ఉంటుంది. ముంగటేం కనబడక పగటిలే లైట్లు వేసుకొని వస్తున్నాయి బండ్లు. ఇండియా గేటు ఎర్రకోట కాంచెల్లి మొదలు పెడితే రాజధాని అంతటా గమ్మేసింది. పెట్రోల్ డీజిల్ బండ్లు కాకుండా బ్యాటరీ బండ్లే ఆడకం చేయాలని ఖుద్దు ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్లే ఆర్డర్ వచ్చిందంటే చూడుర్రిగా. కొలువులు చేస్తోళ్ళు ఇంటి కాంచెల్లే పనులు సగబెడతారు. గాలి ఎంత తేడాగా ఉందని పరీక్ష చేస్తే ఇండియా గేట్ కాడ 358 చూపిస్తుందట మీటర్ల. 100 దాటితేనే డేంజర్ అంటే గీ తీర్ల పెరిగిందట. ఇగే ఉంది ఊకూకే పోరలు పెద్ద మనుషులకు చూస్తావుడు దవాఖానలో బెడ్ ఎక్కువ అవుతుంది. పొల్యూషన్ దెబ్బకు అప్పుడప్పుడు స్కూళ్లు కాలేజీలు ఆఫీసులకు సెలవులే ఇయ్యబట్టే మేము ఎన్ని చేయాలనో అన్ని చేస్తున్నామని సర్కార్ అంటుంది. మొన్న నడమ క్లౌడ్ సీడింగ్ అని చేస్తూ తకాతే అయ్యే. ఓ దిక్కు సాలి ఇంకో దిక్కు గలీజ్ గాలితోనే తిప్పల పడుతుంటే అటు బయట దేశాల్లో అగ్నిపర్వతం బేలి బూడిద మేఘాలు ఉరికొస్తున్నాయట మన దేశం మీదికి. ఎందుకైనా మంచిదని కొన్ని విమానాలు బంద్ పెట్టిర్రు. ఢిల్లీకి డేంజర్ ఏం లేదంటారు గానీ గలీజ్ గాలితోనే పెద్ద పరిశాన్ ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ లో ఏం దొరుకుతుంది, ఏం ఫేమస్, రోడ్లు, బంగ్లాలు, పార్కుల కాంచెలి, తిండి, బట్ట ఎట్లుంటుందో ఎరికే ఉంటది. అట్లనే తెలంగాణ పల్లెల్లో పబ్లిక్ ఎట్లుంటారు, ఏం కడతారు, ఏం తింటారు, ఏం పని చేస్తుంటారు, మన కళలేంది, కళాకారులేంది అని తెలిసే ఉంటది. కానీ పొరుగు రాష్ట్రాల గురించి ఏరుకుండేది చాలా తక్కువ మందికే. ఎప్పుడన్నా టూరుకు పోయినప్పుడు చూడాల్సిందే. అసొంటిది గీడి కోతే చాలు 4-5 రాష్ట్రాల చుట్టొచ్చినట్టే. అది ఎట్లా అంటారా చూడుర్రి. కళాకారుల ఆటపాట అదిరిపోయినాయి కదా. కానీ మనోళ్ళు కాదు, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, డయ్యూ డమాన్, గోవాకి వెళ్ళొచ్చిండ్రు. అంటే దేశం పశ్చిమం దిక్కుండే రాష్ట్రాలన్నట్టు. ఇంతకు ఆటపాటలు నడుస్తుంది ఏడనుకుంటూరు? బొల్లారం రాష్ట్రపతి భవనంలా. పాతేడు చలికాలంలా కళా మహోత్సవం పేరుతోటి బయటి రాష్ట్రాల కళాకారులను పిలిపిస్తారు. ఆ రాష్ట్రాల పబ్లిక్ ఏం తింటారు, ఎసొంటి వస్తువులు ఆడకం చేస్తారు, వాళ్ళ పద్ధతులు, చరిత్ర, కళలు, కళరూపాలు, కట్టుబొట్టు, ఆటపాటలు ఎట్లుంటాయో ఇక్కడోళ్లకు ఎరక చేసే కార్యం అన్నట్టు. మొన్న పట్నం వచ్చిన రాష్ట్రపతి ముర్ము మేడం చాలు చేస్తే ఇంకా నడుస్తున్నాయి. ఆడ చూడాల్సిన జాగల గురించి ఎరక చెప్పి టూరిజం డెవలప్ చేస్తారట. బట్టలు, నగలు, బొమ్మలు, వంటకాల స్టాల్లు పెడితే బొచ్చడు మంది వస్తురు చూస్తానికి. లైటింగ్స్, డెకో ఐటమ్స్ ఇక్కడ మొత్తం కోకోనట్ దాంతో డిఫరెంట్ గా చేసినారు. అవి బాగున్నాయి. హ్యాంగింగ్స్ లాగా వుడ్ అవన్నీ చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ అవన్నీ. గార్డెన్ మ్యాజిక్ కూడా వెళ్ళాం. అదైతే ఫుల్ ఫన్ గా ఉంది. వాళ్ళ డాన్సెస్ కానీ వాళ్ళ కల్చర్ స్టైల్స్ చాలా బాగా అనిపించింది. చూడగానే చాలా ఎగ్జైటింగ్ గా ఇంకా చూడాలని అనిపించింది. గోవాల గవ్వలతో వేసే నగలు, కొబ్బరితో వేసే బొమ్మలు మస్తున్నాయని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు. అంటే చాలా ఉంటాయి ఎగ్జిబిషన్స్. కానీ ఇక్కడ ఏంటంటే రియల్ గా వాళ్ళంతలో మన లైవ్ లో వాళ్ళు చేసి చూపిస్తున్నారు మనకి. ఇక్కడ చాలా బాగుంది. అట్లనే రాష్ట్రపతి ఉండే మెయిన్ బంగ్లా కాంచెలి చెరియల ఆర్ట్తోని వేసిన కిచెన్ టన్నెల్, తీర్తీర్ మొలకలు, నక్షత్ర గార్డెన్, రాక్ గార్డెన్ చూడొచ్చు. ఈ 5 తరం దాకానే నడుస్తది. కాయిషున్నోళ్ళు అట్లా పోయిరాన్రి మరి. బైకుల మీద సప్లై చేస్తుంటే పట్టేస్తున్నారు. సీక్రెట్ గా కార్లలో పెట్టి తెస్తే దొరకబడుతున్నారు. కొరియర్ పార్సెల్లలో వస్తున్నాయని ఆటి మీద నజరేసిండ్రు. చాక్లెట్లు, ఐస్ క్రీమ్లలో కలిపి తెచ్చినా దొరకబడుతున్నారు. ఇంకెట్లా తేవాలని కొత్త కొత్త ఉపాయాలు చేస్తున్నారటబ్బా. రోడ్డు తొవ్వల తెచ్చినా, సముద్రం పడవల తెచ్చినా ఉత్తకతే అవుతుందని గాళ్ళ మోసుడు పెట్టిండ్రట. మరి మనోళ్ళు ఊకుంటారా? పట్టేస్తానికి దీన్ని రెడీ చేసిండ్రు. ఖతర్నాక్ ఉందిలే. మార్కెట్లకు వచ్చిన కొత్త రకం కారేమో అనుకునేరు. దీని పేరు ఇంద్రజాల్ రేంజర్. యాంటీ డ్రోన్ పెట్రోలింగ్ బండి. రాత్రిపూట దొంగలను దొరకబడటానికి పోలీసులు కార్లలో తిరుక్కుంటా పెట్రోలింగ్ చేస్తారు కదా. సేమ్ అట్లనే దేశంలోకి సాటుగా డ్రగ్స్ మోసుకొచ్చే డ్రోన్లు గుర్తుపట్టి కొట్టేస్తుందట గాల్లనే. రోడ్డు తోవల సముద్రంకి వెళ్ళి తెచ్చినా పట్టుకుంటున్నారని నడవ డ్రోన్లు పెట్టి సప్లై చేస్తున్నాయట కొన్ని గ్యాంగులు. వాటి పని పడటానికి హైదరాబాద్ లో ఇంద్రజాల్ డిఫెన్స్ అకాడమీలు తయారు చేసిండ్రు. 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ డేంజర్ డ్రోన్లు కనబడ్డా గుర్తుపట్టి కొట్టేస్తుందట. మనకి ఎనిమి ఉన్న డ్రోన్ పట్టుకుని దగ్గర తెచ్చుకుని ల్యాండ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మన సిటీల్లో ఉన్న డ్రగ్ ర్యాకెట్స్ అయినా ఏమైనా పోలీస్ విల్ బి ఏబుల్ టు క్యాచ్. And this 10 kilometers coverage which is provided by this system will allow them to use to detect, to cyber hack, spoof and if required intercept. ముందు దీని పంతనం ఎట్లుంటుందో గానీ ఇండియన్ ఆర్మీలకు తీసుకుంటే మంచిగా అక్కడికి వస్తుందని చెప్తున్నారు. డ్రగ్స్ ముఠాలను పట్టుకుంటానికి పోలీసులకు సుధా పనికి వస్తుందట. చూడాలి మరి.
చూసిండ్రు కదా ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా నమస్తే.